stories with some learning. జ్యుతి, అమ్మ 10 minutesలో మన రూమ్కి వస్తుందంట. ఈలోపు మనం రూమ్ని క్లీన్ చేయాలి. క్లీనింగ్ చాలా బోరింగ్ అన్నయ్య, నాకు ఇష్టం ఉండదు. ఎలా అయినా చేయాలి కదా. ఇద్దరం చిన్న పోటీ పెట్టుకుందామా? క్లీనింగ్ అంటే కాంపిటీషన్ కాదు, టీం వర్క్లా చెయ్యాలి. అబ్బా, ఎంత పనుందో అమ్మా. సరే, స్టోరీ వింటూ క్లీన్ చేద్దాం. ఈశ్వర్, మీరు స్టోరీ కంటిన్యూ చేయండి. సరే, మొత్తానికి హిరణ్యకుడికి లఘుపత్తనకుడికి మధ్య స్నేహం మొదలవుతుంది. అవి రెండు రోజు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. అవి సంపాదించిన ఆహారం పంచుకొని తింటూ ఉండేవి. మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కాకి భయంగా, మిత్రమా, మన ఊరిలో బాగా కరువు వచ్చి ఆహారం దొరకకపోయేసరికి పక్షుల్ని వేటాడుతున్నారు. నేను వాళ్ళ నుంచి ఇప్పుడే తప్పించుకొని వచ్చాను. ఇంకా వేరే దేశం వెళ్దాం అనుకుంటున్నాను. ఆ మాటలు విన్న హిరణ్యకుడు, ఇన్ని రోజుల స్నేహంలో ఈ కాకి ఏనాడు నాకు హాని చేసే ఆలోచన చేయలేదు. అలానే నాతో దూరంగా ఉంటూ స్నేహం చేస్తా అని చెప్పిన తన మాట వీడలేదు. ఇంత మంచి మిత్రుడిని వదలకూడదు అని అనుకుంటూ, మిత్రమా, నాకు మాత్రం నువ్వు తప్ప ఇక్కడ ఇంకెవరున్నారు? నేను నీ స్నేహాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను. అయితే ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న అడవిలో ఒక సరస్సు ఉంది కదా, ఆ సరస్సులో నా స్నేహితుడు మందరుడు అని ఒక తాబేలు ఉన్నాడు. మనం అక్కడికి వెళ్దాం. మరి నేను అంత దూరం ఎలా రాగలను? నువ్వు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. హిరణ్యకుడు కాకి వీపు మీద ఎక్కి కూర్చుంది. కాకి ఎగురుతూ ఆ సరస్సు దగ్గరికి చేరుతుంది. దూరం నుంచి ఎవరో వస్తున్నారు అని చూసిన తాబేలు భయపడి నీళ్లలోకి వెళ్తుంది. అది గమనించి కాకి, మందరా, భయపడకు, నేను నీ స్నేహితుణ్ణి, లఘుపతనకుణ్ణి, బయటకురా. ఓయ్ మిత్రమా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఇంతకీ ఇతనెవరు? నేను బాగున్నాను. ఇతను నా స్నేహితుడు హిరణ్యకుడు. ఎంతో మంచివాడు. అపాయంలో ఉన్న మిత్రులకి సహాయం చేస్తాడు. ఆహా, ఎంత మంచివాడివి. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మా దేశంలో కరువు బాగా ఉంది, అందుకే ఇలా రావాల్సి వచ్చింది. అవునా? ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. మనం ముగ్గురం కలిసిమెలిసి హాయిగా ఉండొచ్చు. అలా ఆ ముగ్గురు మంచి స్నేహితులు అవుతారు. లఘుపతనకుడు సరస్సు దగ్గర ఒక చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటాడు. హిరణ్యకుడు అదే చెట్టు కింద ఒక బొరియ చేసుకుంటుంది. రోజు అవి అడవిలోకి ఆహారం కోసం వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి సరస్సు దగ్గర చేరుకొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉండేవి. అలా ఒకరోజు మాటల్లో మందరుడు ఇలా అడిగాడు, హిరణ్యక, నువ్వు నీ ఇంట్లో ఉండాలి కదా, ఇలా అడవిలో ఎందుకున్నావు? అవును, ఇంతకీ ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటావు? నేను చేసిన తప్పుల వల్లనే ఇదంతా జరిగింది. ఏమైంది హిరణ్యక? మాకు కొంచెం వివరంగా చెప్పు. నేను మహిళాపురం అనే నగరంలో పెద్ద కుటుంబంతో నివసించేదాన్ని. మా ఊర్లో ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఒక సన్యాసి భిక్ష చేసుకుని అన్నం తినేవాడు. అతను తినగా మిగిలిన ఆహారం ఉట్టిలో దాచుకునేవాడు. అది గమనించిన నా బంధువులు, హిరణ్యక, అతను ఆ ఆహారం ఆ ఉట్టిలో పెట్టుకున్నాడు. అది చాలా ఎత్తులో ఉంది. నువ్వు ఎత్తులు ఎగరగలవు కదా, ఆ ఆహారం తీసుకుని వస్తే మనం హాయిగా తినొచ్చు. అలా నేను మా వాళ్ళ కోసం రోజు ఆహారం దొంగలించి తెచ్చేదాన్ని. రోజు ఆహారం మాయమైపోవడంతో సన్యాసి ఒక రాత్రి నిద్రపోకుండా ఒక కర్ర పట్టుకొని కూర్చున్నాడు. అదే రోజు అతని ఇంటికి వచ్చిన స్నేహితుడితో సన్యాసి ఇలా అన్నాడు, మిత్రమా, ఒక ఎలుక రోజు నా ఆహారం దొంగిలిస్తోంది. నేను దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నా తప్పించుకుంటోంది. ఓ అవునా? ఎలుకలు ధాన్యాన్ని దాచిపెడతాయి కదా. ఇవాళ మనం ఆ ఎలుక వెనకాల వెళ్ళి అది దాచుకున్న ధాన్యాన్ని తెచ్చుకుందాం. ఆ మాటలు విన్న నేను భయంతో నా కలుగు వైపుకి పరుగు తీశాను. ఆ సన్యాసులిద్దరూ నా వెనకే వచ్చి
నా బొరియలో ఉన్న ధాన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దాంతో మా వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ధాన్యం వస్తే మళ్ళీ నా వాళ్ళు నా దగ్గరికి వస్తారేమోనని నేను సన్యాసి దగ్గరికి వెళ్తే సన్యాసి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను తప్పించుకుని ఇలా అడవిలోకి వచ్చేసాను. పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డావు. నువ్వేం దిగులు పడకు, మనం ముగ్గురం ఒకటే కుటుంబం కదా. ఇలా అవి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి ఒక జింక పరుగు పరుగున వస్తుంది. జింక? ఎవరు ఈ జింక? అది మనం మరో కథలో తెలుసుకుందాం. సరే, మనం టీం వర్క్ చేస్తే ఎంత తొందరగా క్లీనింగ్ ఫినిష్ అయిందో చూసారా? అవును, థ్యాంక్స్ అమ్మా నాన్న. స్టోరీ వింటూ చేస్తే ఇంకా తొందరగా అయిపోయింది. ఇంతకీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో ఎవరైనా చెప్తారా? నేను చెప్తా. ఎప్పుడు రిలేటివ్స్ మాటలు వినకూడదు. అది కాదు, అందరి మాటలు విని దురాశ పడకూడదు. దురాశ దుఃఖానికి చేటు. అదంతా ఓకే గానీ రూమ్ని క్లీన్గా ఉంచు. నువ్వే డర్టీ చేస్తావు. ఏం కాదు, నువ్వు చేస్తావు. అరే, టీం వర్క్ చేశారు అని హ్యాపీ ఫీల్ అయ్యేలోపు ఇద్దరు మళ్ళీ స్టార్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు అయ్యారు. మరి జింక కూడా వీళ్ళతో ఫ్రెండ్స్ అవుతుందో లేదో మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.